ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెయిట్ కళ్యాణి వెయిట్. ఏంటి? నేనిచ్చిన శారీ కట్టుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ కార్ ఉండాలి. ఇంతకు ముందు ఒక అతను వచ్చాడండి, మీ గురించి అడిగాడు. మీరు ఇటు వెళ్ళారని చెప్పాను. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటువైపు వెళ్ళాడండి. అవునా? సరే, థ్యాంక్ యూ. ఓకేనండి. ఈ చీరలో నువ్వు అద్దరిపోయేలా ఉన్నావు తెలుసా? కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవేంటి? నేనెందుకు చెప్పాలి? ఓ నిజమే, అయినా నేను కదా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నేనిస్తే తీసుకోవడం ఇష్టం లేకపోయినా అమ్మవారి చీర నువ్వు తీసుకున్నావు. ఈరోజు ఈ చీరని కట్టుకొని నాకు కనబడ్డావు, అందుకే నీకు థ్యాంక్స్ అంటున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు. నా వెంట పడకుండా నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడేనా మన ఇల్లు? ఏంటి మన? ఏంటి మన? అదే కళ్యాణి, నీ పుట్టినిల్లు ఇక్కడేనా అని. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరిచ్చారని నేను ఈ చీర కట్టుకోలేదు. అమ్మవారి చీర కట్టుకోమని మా అమ్మ కూడా చెప్పింది కాబట్టే కట్టుకున్నాను. ఏదేమైనా సరే, ఆ రోజు నేను గుళ్ళో చూసిన దేవత ఈరోజు ఇలా చీర కట్టుకుని అమ్మవారిలా తిరుగుతుంటే చూడ్డానికి నా రెండు కళ్ళు చాలట్లేదు. నేనిచ్చిన చీరని కట్టుకున్నాక ఇంకా నా మనసులో ఎంత ప్రేమ ఉందో నీకు చెప్పాలనిపిస్తుంది. కానీ నీ కళ్ళల్లోకి చూసి చెప్పాలంటే నా మనసుకి ఏదోలా ఉంది. చూడు కళ్యాణి, ఆకాశమంతా నా ప్రేమని నీ పాదాల దగ్గర పెడతాను. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? అదేంటి వాయిస్ చేంజ్ అయింది? నువ్వా? సిద్ధు, ఏమైంది నీకు? ఇలా రోడ్డు మీద నిలబడి కలవరేస్తున్నావు. కళ్యాణి ఏది? ఎక్కడికి వెళ్ళింది? నా కోసం రాకుండా ఇంకెవరి కోసమో ఇక్కడ ఆగినట్టుంది. లేదు, నిన్ను వెతుక్కుంటూ ముందుకొచ్చాను. అయినా నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వెంతసేపటికి రాకపోయేసరికి చిరాకొచ్చి ముందుకెళ్లాను. అక్కడ ఇంకొక చిరాకొచ్చింది. నాకు మాత్రం హ్యాపీగానే ఉంది. ఇక్కడికి రావడం మంచిదైంది అనుకుంటా. సరే, నువ్వు వచ్చి కారులో కూర్చో, బయలుదేరదాం. తులసి, నా బంగారు తల్లి వచ్చేసింది. ఇంతమంది మగాళ్ళు ఇంట్లో ఉన్నారు, అయినా గాని ఆడపిల్లవి నువ్వే వెళ్లాల్సొచ్చింది. ఇదేం పెద్ద సాయం కాదులే నాన్నమ్మా. నువ్వొస్తే గాని నిశ్చితార్థం కార్యక్రమం మొదలు పెట్టేలా లేరనుకున్నాను. వచ్చేసావు. అమ్మా తులసి, ఆ అబ్బాయిని కలవకుండానే వెళ్ళిపోయావు. మళ్ళీ రాకుండా పోడు కదమ్మా, అప్పుడు కలిసి మాట్లాడతానులే. ముందు జై జానుల ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేద్దాం, పదండి. పదండి పదండి. అమ్మా, నేను జాను దగ్గరికి వెళ్తాను. అలాగే అమ్మా. అయ్యా శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, అమ్మా లక్ష్మి గారు, ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. త్వరగా అమ్మాయిని పిలిపిస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. లక్ష్మి, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. 5 నిమిషాలండి, వచ్చేస్తుంది. మనం నిశ్చితార్థానికి తెచ్చిన చీరలో అమ్మాయి రెడీ అవుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. 1 నిమిషం ఆంటీ.
జాను బయటకొచ్చేటప్పుడు నాదొక కోరిక. తనకి ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అన్న నమ్మకంతో నాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఇప్పుడు మీ ముందు నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను. నాకు ప్రాణమైన జాను కోసం నేనే స్వయంగా ఈ నిశ్చితార్థానికి ఒక అందమైన చీర తీసుకొచ్చాను. ఆ చీరలోనే నా జానుని చూడాలని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే ఆ చీరని జానుకి నేనే ఇవ్వాలి అనుకుంటున్నాను. అయ్యో దాందే ఉంది బాబు, సాంప్రదాయాలు ముఖ్యమే, అంతకంటే ప్రేమ ఇంకా ముఖ్యం కదా. వెళ్ళి నీ చేతులతో నువ్వే ఇవ్వు బాబు. థ్యాంక్స్ బామ్మ. బావుగారు శారీనే కదా, నేను తెస్తాను కదా. అయ్యో మీరొద్దు, మా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తీసుకొస్తారు. అలాగే, సరే బావుగారు. బావుగారు ఇదిగోండి సార్. గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్. బావుగారు, మా చెల్లి కోసం అంత ప్రేమగా తీసుకొచ్చారంటే బాగా ఖరీదైందేమో. బావగారు, 1,00,000 రూపాయలైనా ఉంటుందంటారా? జాను కోసం తెచ్చే ఏ వస్తువైనా కాస్ట్ చూడను. తనకి బాగుంటుందా లేదా అన్నది మాత్రమే చూస్తాను. జానుకిచ్చొస్తాను బామ్మ. వెళ్ళు బాబు, వెళ్ళు. జాను ఎంతో అదృష్టవంతురాలండి. ఏ ఆడపిల్లకైనా ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడమంటే అంతకు మించి అదృష్టం ఏముంటుంది చెప్పండి. చిన్న కూతురు జీవితం బాగుపడబోతోందని ఆనందంగా ఉంది లక్ష్మి. అలాగే పెద్ద కూతురు జీవితం కూడా బాగుపడాలని ఆశగా ఉంది. జానుతో నేను 5 నిమిషాలు మాట్లాడాలి. సరే మాట్లాడండి. కట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.